ఈ వచ్చే ఆదివారం ఫిబ్రవరి 2వ తారీఖు సిగ్నల్ బేతల్టోళ్ళ అభిషేకాలు ఉంటాయండి. సో ఇది 14వ రోజు ఉపవాస ప్రార్థన, ముగింపు ఉపవాస ప్రార్థన ఉంటాయి. సో ఈ ఫిబ్రవరి 2వ తారీఖు నాడు 14 రోజులు ఉపవాస ప్రార్థన ముగిస్తుండగా ఈ ఆదివారం నాడు ఈ ఉదయం సాయంకాల అభిషేకార్థంలో 2 అద్భుతాలు, 2 కార్యాలు చేస్తానని పరిశుద్ధాత్మ సెలవిచ్చి ఉన్నాడు. సో 14 రోజులు ఉపవాస ప్రార్థన ఆదివారం అభిషేకార్థంలో ఉంటుండగా ఉదయం 9 గంటల అభిషేకాలం ఉంటుంది. ఎవరైతే ఉదయం అభిషేకానికి వస్తున్నారో ఈ యొక్క 14 రోజులు ఉపవాస ప్రార్థన ముగింపులో ఈ ఆదివారం ఉదయం వచ్చే వారికి దేవుడు ఇచ్చేటువంటి కొన్ని శక్తులు ఉన్నాయని సెలవిస్తున్నాడు. సో కొన్ని శక్తులను పరిశుద్ధాత్మ మీకు దయచేయబోతున్నాడు. అలాగే సాయంకాల అభిషేకార్థంలో కన్నపిశాచం, శకునం, చిల్లంగి వారి దుశ్శక్తుల నుంచి కూడా విడుదల చేస్తాను సెలవిస్తున్నాడు. సో కాబట్టి మనం 14 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాము. సండే ముగించబోతున్నాం. సో కాబట్టి మీ సికింద్రాబాద్లో, హైదరాబాద్ ఉన్నా కానీ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా కానీ కుటుంబాలకు రండి. ఈ యొక్క 14వ రోజు ముగింపు ప్రార్థన, ఉపవాస ప్రార్థన అభిషేకార్థంలో ఆదివారం ఉదయం కానీ సాయంకాలం కానీ పాల్గొనండి. విశ్వాసంతో రండి. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. ఉదయ అభిషేకార్థంలో కొన్ని శక్తులు మీకు ఇవ్వబోతున్నాడు. సాయంకాల అభిషేకార్థంలో మిమ్మల్ని కన్నపిశాచుల నుంచి విడిపించబోతున్నాడు. సో కాబట్టి కుటుంబాలుగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.